హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి కమ్మగా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. అలానే ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కమ్మగా చాలా బాగుంటుందండి. 1 కప్పు పప్పు తీసుకోండి. అలానే 1 కప్పు మనం ఇది పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పీసెస్ గా కట్ చేసుకోండి. ఈ పప్పు ఉన్నాయి కదండి, దీన్ని బాయిల్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, బాయిల్ చేసి రెడీగా చేసుకున్నాను. సో అలానే మన కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకోండి. ఈ 2 గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాక ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పోపుకి అయితే వేసుకుందామండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. ఈవెన్ బ్యాచిలర్స్, కుకింగ్ బిగినర్స్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ఈవెన్ 15 to 16 టీనేజర్స్ ఎవరైనా చేయండి. జస్ట్ 5 minutes లో మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. సో మనకి ఆయిల్ అనేది బాయిల్ అయిపోయింది కదండి, పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవటమేనండి. మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. సో చూస్తున్నారు కదా, ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చాక కొబ్బరి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, గ్రైండ్ చేసి, అదైతే మనం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమేనండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. అలా చేసినట్లయితే నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో ఇప్పుడు నేను పైన అయితే కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ కొబ్బరి అనేది వన్స్ పచ్చివాసన అంతా పోయేలాగా లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వస్తుంది కదండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు అయితే బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అదైతే ట్రాన్స్ఫర్ చేసుకోవటమేనండి. సో దీన్ని మొత్తం కొంచెం నీరు ఉంటుంది కదండి, మనం ఎంత స్ట్రైన్ చేసినా లైట్ గా కొంచెం నీరు ఉంటుంది కాబట్టి దీనిలో కొంచెం ఒక 5 minutes లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని బాయిల్ అవ్వనియండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. పైన నేనైతే ఉప్పు అయితే యాడ్ చేశాను, ఇంకా మనకి కారం అక్కర్లేదు. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలానో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే దీని కాంబినేషన్ గా మనం చారు పెట్టుకొని తింటే అబ్బా టేస్టే వేరు అలా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.